అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. రోమిలికి రాసిన పత్రిక 4:17. చాలు, చదవబడిన లేఖన భాగంలో ఏమున్నది? లేని వాటిని ఉన్నట్లుగా దేవుడు పిలుస్తాడమ్మా. ఇది ఎవరి జీవితంలో మొట్టమొదటిసారిగా జరిగింది? ఎవరి జీవితంలో దేవుడు ఈ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి ఆ వ్యక్తిని ధైర్యపరిచి తన మాటను నెరవేర్చాడు. దేవుళ్ళో ఉన్న ఆశ్చర్యం అదే. మనకు లేదు కానీ ఆయనకు ఉన్నది. మనకు కనపడదు కానీ ఆయన కనపడుద్ది. మనం ఊహించలేము కానీ ఆయన ఊహించగలడు. మనం చెప్పలేము కానీ ఆయన చెప్పగలడు. ఎవరి జీవితంలో ఏ సందర్భంలో ఈ మాట నెరవేరిందో చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండము 15:1. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు ఎట్లా వచ్చింది? దర్శనమందు వచ్చి ఏమంటున్నాడు? భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని దేవుడు అంటున్నాడు అబ్రహాముతో. అబ్రహామా, నేను నీకు కేడము అంటే నీ రక్షణ వస్త్రాన్ని యుద్ధరంగంలో సైనికుడు ధరించుకొని వెళతాడే, నేను నీకు కేడెమును, నీ బహుమానం అత్యధికమగునని ఎప్పుడు చెబుతున్నాడు అంటే తన తండ్రి దేశము నుండి 75 సంవత్సరాల ఈడప్పుడు పిలవగా అతడు వృద్ధాప్యమునకు వచ్చినప్పుడు ఈ మాట చెప్తున్నాడు. నేను నీకు కేడేమో, నీ బహుమానం అత్యధికమగును అంటున్నాడు. అందుకు అబ్రహాం ఏమంటున్నాడు తర్వాత? ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి చూడమంటున్నాడు. అయ్యా, నువ్వు నాకు ఏది ఇస్తే ఏం ఉపయోగం? నాకు డబ్బు ఇచ్చావు, ఆస్తులు ఇచ్చావు, నాకు పశువులు ఇచ్చావు, పనోళ్ళు ఇచ్చావు, పనికత్తెలు ఇచ్చావు, మంచి పేరు ఉంది. కానీ నువ్వు నాకు ఏది ఇచ్చినా నాకు సంతానం లేదే. అనుభవించడానికి ఎవడున్నాడు? ఎవడు అనుభవించాలి? ఎవరు తినాలి? నా వారసత్వం లేదు, ఇంతటితో అయిపోయింది, ఇంతటితో స్మాష్ ఏమి అంటున్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము దృష్టిలో అబ్రహాము ఒక కొద ఉన్నది, ఒక లోటు ఉన్నది. అబ్రహాము నాకు ఏమీ లేదంటున్నాడు, అంటే సంతానం లేదంటున్నాడు. అబ్రహాం కంటికి ఎవరు లేరట్టు కనపడుతున్నారు అబ్రహాము. మరి లేరు, అప్పటికి నరలేరా? లేరు కాబట్టి అబ్రహాం ఇట్లా అంటున్నాడు. నీ బహుమానం అత్యధికమగును అని అంటున్నావే, నువ్వు నాకు ఏది ఇచ్చినా అనుభవించడానికి నాతోనే అంతమైపోయింది. నేనా ముసలాను, మా ఇంటేమో ముసలామె. మరి ఏం తినాలి? మీరు వారసత్వం ఉంటే అనుభవించేవాడు ఉంటారు. ఆ మాట చెబుతున్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో ఇదే పలుకుతాం. ఏదన్నా ఉపయోగం ఏమిటి? సంతోషం లేదు, ఆనందం లేదు, నా జీవిత దినాలు ఇలాగనే ముగిసిపోతాయేమో అని మనం అనుకుంటాం. ఎందుకంటే మన కంటికి దేవుడు ఇచ్చేది, దేవుడు ఏర్పాటు చేసింది మనకు కనపడట్లేదు కాబట్టి, అది ఉన్నదని మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఇదే మాట అబ్రహాం అనేసరికి దేవుడు అబ్రహాంతో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు అబ్రహాంతో ఏం మాట్లాడుతున్నాడు? ఆదికాండము 17:5. ఆదికాండము 17:5. మరియు ఇక మీదట నీ పేరు మరి ఏమన్నా పడాలా? ఎప్పుడు
అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడు? నీ బహుమానం అత్యధిక బహుమానం అంటే నాకు ఏమి ఇచ్చినా ఉపయోగం ఉళ్ళేడు అనుభవించడానికి అని ఆయన అంటున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక నీ పేరు అబ్రాహం అనబడదు, అబ్రహాం అనబడుద్ది. అంటే అనేకమైన జనములకు తండ్రివి నీవో, నిన్ను అనేకమైన జనములకు తండ్రిగా నియమించా అంటున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? లేరు అబ్రహాం అప్పుడు. కానీ ఎవరు చెప్పారు నువ్వు గొడ్డుపోతుడు అని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు లేరని? ఎవరు చెప్పారు నీ సమస్య అలాగనే ఉంటుందని, నీ జీవితం మోడుబారిన మొద్దుగా ఉంటుందని ఎవరు చెప్పారు? ఎవరు అనుకున్నారు? నీలో అనేకమైన జనాలను నేను చూస్తున్నా. తర్వాత చదువు. వామ్మో, చాలు. ఒక్క పిల్లగాడు లేక బాధపడతా ఉంటుంటే రాజులకు తండ్రి అంటున్నాడు. అమ్మా మనకి ఎట్లుంటుంది ఇప్పుడు మాట వినగానే? ఇప్పుడు అమ్మా కుటుంబంలో ఒక్కళ్ళు లేడు, శరీరం వడబడిపోయింది, అంటే వయసు అయిపోయింది, ఉడికిపోయింది, ముసలి టైపుకి వచ్చాం అనుకుందాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు అనేకమైన జనాలకు తండ్రివి, రాజులకు తండ్రి అంటాడు. ఇదే మాట దేశం పోయి పక్కింటి వాళ్ళకు సమాజానికి చెబితే ఏమంటారు? పిల్లలు పుట్టకపోయేసరికి ఏడిసి పిచ్చోడు అయిపోయిందంటే మధ్య చెల్లించిందేమోలే పాపం, అదే ఊహించుకొని అదే చెబుతుండేమోలే. కొంతమంది ఇళ్లలో పిల్లలు పుట్టరు కానీ ఫోటోలు ఉంటాయి. పాపం వాళ్ళని చూసైనా తృప్తి పొందుతారు చిన్నపిల్లల ఫోటోలు. ఇప్పుడు ఈ అబ్రహాం చెప్పిన మాట ప్రకారం సమాజం ఏమనుకోవాలి అంటే లేరు కదా, అదే బాధలో ఉండి డిప్రెషన్లో ఉండి ఆ చిన్నపిల్లలు పుట్టినట్లుగా ఊహించుకుంటుండే అదే చెబుతుండలే అని అనుకుంటారు. కానీ పలుకుతుంది ఎవరు అక్కడ? జీవం కలిగిన దేవుడు పలుకుతుంది. ఎవరక్కడ? జీవం కలిగిన దేవుడు, అసాధ్యం కాని దేవుడు పలుకుతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఇప్పుడు కష్టం ఉండొచ్చు, ఇప్పుడు మోటుబారిన మొద్దుగా మిగిలిపోవచ్చు, ఇప్పుడు ఎవరు ఆదుకునే వాళ్ళు లేకపోవచ్చు, ఒంటరిగా మిగిలిపోవచ్చు, చెయ్యతోనిచ్చేవారు లేకపోవచ్చు. ఆ అబ్రహాం అప్పటి వరకు పిల్లలు లేని వారిగా వడబడిపోయిన వాడిగా అయిపోయింది అన్నట్లు ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటాడంటే నీలో అనేక మందిని నేను చూస్తున్నా, నువ్వు తండ్రివి. ఆ పేరు ఆశ లేదని అనుకోవద్దు, నేను పెడతాను, నియమించా, పిలుస్తున్నా, నువ్వు తండ్రివి. హల్లెలూయా. మన జీవితంలో కూడా నీ సమస్య అలాగనే ఉంటది, ఇక తీరిపోదని నువ్వు అనుకుంటున్నావేమో, నీకు తీరతది, నువ్వు బాగుంటావు అని లేని దానిని దేవుడు ఉన్నట్టుగా మన జీవితంలో పిలిస్తే మనం వెంటనే ఏమనాలంటే ఆమేన్. నేను ఏమనుకుంటా అంటే నన్ను పలకరించే దిక్కు లేదు, ఆదరించే దిక్కు లేదు, మాట్లాడే దిక్కు లేదు, సహాయం చేసే దిక్కు లేదు, నా బతికింతేలే అని నా సిచ్యువేషన్ బట్టి నేను అనుకుంటాను. కానీ దేవుడు ఏమంటాడంటే అనేకమైన జనాలు నిన్ను వచ్చి ఆదరిస్తాడు, ఒక తండ్రిగా చూస్తాడు, ఒక తల్లిగా చూస్తారు, నీకు కావాల్సింది తెచ్చి పెడతారు, నేను చూస్తున్నా, పిలుస్తున్నా అంటే అప్పుడు నాకేమనిపించింది? ఒక్కళ్ళేడు దిక్కు, నువ్వేం అనేక మంది వస్తారు అంటున్నావు. ఇంట్లో ఇంత బియ్యం గింజ లేవు, నువ్వేం బస్తాలు వస్తుంది అంటున్నావి. ఇంట్లో అప్పులోడు కట్టడానికి రూపాయి లేదు, నువ్వేమో అప్పులు తీరిపోగా మిగులుతాయి అంటుంటవి. పిల్లలకి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, నువ్వేమో విస్తారంగా చూస్తున్నా, పిలుస్తున్నా అంటుంటవి. నేను ఎట్ట నమ్మాలి అని అబ్రహాం పక్కు నవ్వుకుంటాడు. నువ్వు వెళ్ళి వాడికి పిల్లగాడు కలుగురా, నువ్వు వెళ్ళి వాడికి అంటాడా? మా ఇంటావా ముసిలా అయిపోయిందిగా, పండు కూడా ఊడిపోయా, మా ఇంటా ముసలా అయిపోయింది, పళ్ళు ఊడిపోయింది, ఇంకేం కట్టుతావా అన్నాడు అబ్రహాం. దేవుడు కూడా చాలా ఇది గుడిసెలో ఉంది. సరే బాధపడతానని చెప్పు, 90 సంవత్సరాలు వచ్చాయి, శరీరం మృతత్వంలో అయిపోయిందని బాధపడద్దని చెప్పు, మీదటికి కాలమునకు ఆమె దర్శిస్తా, ఆమె ద్వారా నీకు కుమారుని ఇస్తా పో, ఇది తథ్యం అన్నాడు. హల్లెలూయా. అనగానే ఇంట్లో నిన్న బుద్ధి
ఇంట్లో ఉప్పు. నేను గంట ఏందని శారా నవ్వలేదా గుడిసెలో అంటున్నాడు దేవుడు. ఏందమ్మా నవ్వినవా? నేను నవ్వలా ఆకి నవ్వుతుంది. నేను గంట ఏంది? ఎవరైనా వయసులో పిల్లలు ఎత్తుకుంటే బాగుంటుంది కదా, ముసిగా నేను ఎత్తుకోవటం ఏంది అంటున్నావా? ఆమె అది ఊహించుకోవటానికి ఆమె కొల్ల కావటల్లా. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇక మీదట ఆమె పేరు శారాయి కాదు, శారా. ఆమెని అనేకమైన జనాలకి తల్లిగా నియమించాడు. హల్లెలూయా. అంటే వీళ్ళిద్దరికేమో వీళ్ళ రూపాలను బట్టి పరిస్థితులు బట్టి అది పోల్చుకోవటం కుదరట్లా. దేవుడేమో లేని మీ జీవితంలో ఉన్నాయి, ఇది కలుగుద్ది, ఇది ఖచ్చితం అని చెబుతున్నాడు. మన జీవితంలో కూడా ఇప్పుడు లేదు మనకేమి, కానీ దేవుడు అంటాడు నీకు అనేకమైన ఉండటం కలగటం నేను చూస్తున్నా అంటాడు. హల్లెలూయా. లేని వాటిని ఉన్నాయి అన్నట్టుగా పిలవటం అంటే అదే. ఇప్పుడు లేవు, నీ కష్టానికి తగ్గట్టుగా, నీ బాధకు తగ్గట్టుగా, నీ ఇబ్బందికి తగ్గట్టుగా, నీ ప్రార్థనకు తగ్గట్టుగా, నీ ఉపాసకానికి తగ్గట్టుగా, నీ అవమానాలు నిందలకు తగ్గట్టుగా ఎన్ని భరించావో అబ్రహాములాగా. 70 సంవత్సరాలు అప్పుడు పిలిస్తే 100 సంవత్సరాల దాకా ఎంత తిరిగి 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 ఉన్నావో దానికి తగ్గట్టుగా నీ జీవితంలో ఎంత ఏర్పాటు చేసి నిన్ను ఆశ్చర్యపరిచే అద్భుతం దేవుడు చేయాలని నియమించినాడో ఒక్కసారి ఆలోచించు. దేవుడు చేయి వదిలిపెట్టేవాడు కాదు. అబ్రహాంకి ఆస్తి ఇచ్చి అనుభవించిన వాళ్ళలాగా లేకుండా ఇచ్చేవాడు కాదు. అబ్రహాము రాజులకు తండ్రివి నువ్వు, నేను చూస్తున్నా, నిన్ను నియమించ పిలుస్తున్నా, నువ్వు తండ్రివే, నీ జీవితం అలాగనే ఉండిపోదు అంటున్నాడు దేవుడు. మన జీవితంలో కూడా అలాగనే ఎందుకు ఉండిపోద్దమ్మా? నిన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరని బాధపడద్దు. ఇప్పుడు అబ్రహాం ముసలోడు, శారమ్మ ముసలామ. వృద్ధాప్యులు ఎవరు చూడాలా? కొడుకేగా, పిల్లలు ఉండాలిగా. అంటే జీవం కలిగిన దేవుడు నా కోసం ఇన్ని వదులుకొని ఇన్ని కష్టాలు పడొచ్చాం. కనీసం నీకు సంతానం లేకుండా, నిన్ను చూసే దిక్కు లేకుండా నేను చేయను, ఒంటరిగా వదిలిపెట్టను. అలా చేస్తే నా నామానికి అవమానం. కాబట్టి నీ వృద్ధాప్యంలో నిన్ను అలాగనే చెయ్యి విడవలేను. నీకు ఒక కుమారుణ్ణి ఇస్తా, మంచి ఆరోగ్యంగా పుష్టిగా ఉండే కుమారుణ్ణి ఇస్తున్నా. మన జీవితంలో కూడా మన పట్ల కార్యాలు చేయడానికి దేవుడు శక్తిమంతుడు. ఇప్పుడు నీకు జాబ్ లేదని బాధపడవద్దు. దేవుడు ఏమంటాడంటే నువ్వు జాబ్ చేస్తున్నావు అంటాడు. అంటే లేదని ఏం చేస్తున్నాడు దేవుడు? పిలుస్తున్నాడు, చేస్తున్నావు. లేదయా అని మనం అంటాం. దేవుడు ఏమన్నా అంటే చేస్తున్నావు. ఏది కనపడదే అంటే మన ఉద్దేశం ఏంటంటే కనపడితేనే మనకి. కానీ దేవుడు ఏమంటాడంటే నీకు కనపడదు, కానీ నాకు కనపడదు. నువ్వు చేస్తావు, వాక్యం చెబుతావు, నువ్వు ప్రార్థన చేస్తావు, నీ భర్త రక్షించబడతాడు. నువ్వు కాదంటే కాదు, రక్షించబడతాడు. అతను అనేకమైన ఆత్మలను రక్షిస్తాడు అని దేవుడు పలుకుతాడు. లేనిది ఉన్నట్టుగా పిలవగలిగే శక్తి ప్రభావంలో ఒక దేవునికే సాధ్యం. హల్లెలూయా. ఆదికాండం 21:2 దర్శించాడా? అది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి కాలం వచ్చినప్పుడు నియమిస్తున్నాడు. ఇక ఇస్తున్నాడు, ఇక చేస్తున్నాడు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దేవుడు నిన్ను బాగు చేసేవాడు, నీకు కృపనిచ్చేవాడు, నిన్ను ఆదుకునేవాడు. నిన్ను ఒంటరిగా అలాగనే వదిలిపెట్టి నాకెవరు లేకుండా దిక్కు లేకుండా చేసినని నువ్వు అనుకునేటట్లుగా అనిపించుకునేవాడు కాదు. నీకు సహాయకులను ఆయన చూస్తున్నాడు, నిన్ను ఆదుకునే వారిని చూస్తున్నాడు. వాళ్ళు వస్తారని పిలుస్తున్నాడు, నీతో చెబుతున్నాడు. నీ సమస్యల్లో ఖచ్చితంగా ఆయన ఆదుకునేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మొదటిగా లేని వాటిని ఉన్నట్లుగా అబ్రహాము జీవితంలో దేవుడు పిలిచాడు, కార్యము చేశాడు. మన జీవితంలో కూడా దేవుడు అలాంటి కార్యమును జరిగించునుగాక. ఆమేన్. చూడండి, రెండవదిగా సంఖ్యాకాండము 11వ అధ్యాయము. ఇజ్రాయేలీలకు అరణ్యంలో మటన్ కావాలంట, మాంసం. ఎక్కడ కావాలంట?
అరణ్యంలో కావాలంట. ఎందుకంటే దేవుడిచ్చే మన్నా తిని తిని ఎవడు కొట్టిందంట? దేవుడిచ్చే మన్నా తిని 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 నోటికి బాగలేదంట. ఈ మన్నా కాక మాకు ఏమన్నా లేదా? కీరదాసుకాలు ఉన్నాయి, గంచిగట్లు ఉన్నాయి అని అడుగుతున్నమాట. 5 స్టార్ వాటర్కి వచ్చినట్టు. అయ్యో మాకు మాకు లేదు. ఎప్పుడు మా ఇళ్లలో ఉండి కొండ దగ్గర ఎప్పుడు కొంచెం ఆగిల కొంచెం పెట్టుకొని తినేవాళ్ళం. ఇక్కడికి వచ్చేసరికి మొక్కు అసలు కూడా లేదు. మాకెవరు మాసం పెడతారు అని అడుగుతున్నారు వాళ్ళు. అరణ్యంలో ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానం. దేవుడు మాసం పెట్టలేనోడా, తిండి పెట్టలేనోడా. ఏడుస్తుంటే దేవుడు చూసి ఆయనకి బాధ వేసిందంట. ఏంది వీళ్ళు మాసం లేక అడగొచ్చుగా, ఇచ్చేవాడిని. ఎందుకు ఏడు చేయదు? ఎందుకు ఏడుస్తున్నారు? మనిషా చెప్పు ప్రభువా, వాడితో మాట చెప్పు. ఏంటంట? 11-18 కాదు చదవండి. నీవు ఏమి మాంసం చెప్పుకుంటారు కనుక తిందురు. ఒరే ఒరే ఓరే 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 చాలు. ఎన్ని దినాలు? మనకుంటే బాగుండమ్మా. ఏ తినక దేవుడు అంటున్నాడు, అరే మీకు ఏదైనా లేకపోతే నన్ను అడగండి, నేను ఇస్తాను. ఏడిచేది ఎందుకు అంటే మాంసం లేకపోతే కూడా ఏడిచేవాళ్ళు ఉన్నారు అని అర్థం. మా అరణ్యంలో ఉన్నారు, వాళ్ళ వస్త్రాలు పాతగిలిపోలేదు. ఉతకటం మొదలు పెట్టినట్టయితే సబ్బుకే కలిసి అయ్యేది. 40 సంవత్సరాలుగా అరణ్యంలో తిరిగింది. 40 సంవత్సరాలు సబ్బుకేసుకో 40 సంవత్సరాలు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, అయ్యే చెప్పులకి వేసుకో. ఇన్ని వస్త్రాలు మార్చాలి, ఎంత డబ్బు ఖర్చు, ఇవన్నీ ఏమీ లేకుండా దేవుడు కాపాడుతూ. మరి అరణ్యంలో హోటల్ ఉండదు, అరణ్యంలో నదులు ఉండవు, ఏమి ఉండవు. అప్పటికప్పటికి వాటర్ ఇస్తూ అద్భుతాలు చేస్తూ ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తుంటే తిని నీకు స్తోత్రం అని చెప్పకుండా కళ్ళు నెత్తికెక్కి జనాలను చూసి మాంసం ఏదే, ఎప్పుడు ఈ కోడి మాంసమేనా, మటన్ లేదా, ఎప్పుడు ఈ తెల్లనమేనా, బాస్మతి బియ్యం లేదా, కళ్ళ ముందు పెట్టింది తినొద్దా? ఏడుస్తున్నారంట మాంసం కోసం, తిండి కోసం. అయితే మాసం 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 అన్నట్టుగా రెండోసారి మాసం అనే మాట మీ నోట రాకుండా పెడతాను. అయిపోయి నేను ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక మహా అయితే ఒక 5 రోజులు ఇస్తాడులే. 5 రోజులు కాదు, 10 కాదు, 20 కాదు, 25 కాదు. మరి బామ్మో ఎన్ని రోజులు? నెల రోజులు. 20 లక్షల మందికి నెల రోజుల పాటు మాంసం పెడితే ఎన్ని కొయ్యాలా? ఎంత మాసం కావాలి? ఎన్ని డబ్బులు ఖర్చు అయితే? మోషే అంటున్నాడు, వామ్మో ఈ ప్రజలకు 4 రోజులు మాంసం ఇస్తానని చెబుతుంది, నేనే కూడా ఆ మాట చెబుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? మా దగ్గర ఉన్న గొడ్లు మొత్తం, గొర్రెలు మొత్తం, మేకలు మొత్తం కోసుకోమంటవా అంట మోషే కూడా అర్థం కాల. ఏందయ్యా కోసుకోమంటవా అంటున్నాడు. కోసుకుంటే ఏందో ఒక ట్రిప్కి అయిపోతాయి. అన్ని వేల మంది ఉన్నారు మన వాళ్ళు. దేవుడు అంటున్నాడు, యెహోవా బాహుబలం తక్కువైందా? నీకు తిండి పెట్టడం చేత కదా అనుకున్నావు, నీకు కోరి నీయటం చేత కదా అనుకున్నావు, నిన్ను పస్తులు ఉంచుతాను అనుకుంటున్నావా? ఈ లోకస్తులు అన్ని భుజిస్తారు, నా బిడ్డకి నేను ఆ మాత్రం చేయలేనా? నాకు చేత కాదనుకున్నావా? నా సహనాన్ని పరిశీలిస్తున్నారా? నా బలం తక్కువైందని అనుకుంటున్నారా? యెహోవా బాహుబలం తక్కువైందో కాదో ఇప్పుడు నువ్వు చూస్తావని అనేసరికి యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి సముద్రపు దరినున్న పూరేళ్లను అట్ట వేసుకొచ్చి పాలెము దగ్గర ఎన్ని మూరలు ఎత్తుంది? ఎన్ని కిలోమీటర్లు అంట? ఎన్ని మూరలు? పూరేడులు. వాటి పేరు పూరేడులు అంటే కౌజు పిట్టలు.
బాగా కొవ్వు బట్టి ఉంటాయి, కౌజు పెట్టలు మీకు తెలిసే ఉంటుంది. ఆ రోజుల్లో మిగులు బలిసినవి అంటాయి కొవ్వు బట్టి, ఈ సైజు పెద్ద బాగా కొవ్వు పదార్థం పట్టిన వాటిని దేవుడు తీసుకొచ్చి వాళ్ళ ముందు వేసాడు. ఒక మూర అడుగున్నర వేసుకో, 2 మూరలు ఎత్తు అంటే ఎన్ని అడుగులు? 3 అడుగులు ఎత్తు భూమికి. ఎన్ని కిలోమీటర్లు? ఒక దిన ఒకరోజు ఒక మనిషికి ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడు? ఎన్ని కిలోమీటర్లు? అదే ఎక్కువ నడుస్తుంది. ఒక రోజుకి ఒక మనిషి ఒక గుంటూరు పాత్ర అనుకుందాం, ఒక 60 కిలోమీటర్లు వేస్తాడు. అంటే ఇప్పుడు భూమికి 3 అడుగుల ఎత్తులో ఇంచుమించు 50, 60 లేదా 30 కిలోమీటర్లు అంత దూరంలో ఉన్నాయంట పూరేడులు. అంటే ఇక్కడ నుంచి గుంటూరు వేసుకో, లేదా సత్తెనపల్లి వేసుకోమా, ఎన్ని ఉండాలా? అవి వాటికి వచ్చి ఆడబడ్డే ఆ గాలి చేసుకొచ్చి వాళ్ళ పాళ్ళ మీద కురిపించేసరికి వరుసగా పడుకుంటా పోయినాయి అంట. ఇక వీళ్ళు చూడు, దేవుడు ఏం చెబుతున్నాడు అక్కడ? మీరు 4 దినముల పాటు మాంసం తిందురు, లేవు అప్పటికి లేవు, ఉన్నాయి అని పిలుస్తున్నాడు, ఉన్నాయని చెబుతున్నాడు. దేవుడి దగ్గర ఏవి లేవు, ఆయన ఈయటం చేత కాదు అని అనుకోవద్దు, ఎప్పుడు కూడా కొదవలేదు అని అనుకోవద్దు. మీరు తింటారు, అప్పటికి లేవు, ఉన్నట్టుగానే పిలిచాడు. 1 రోజులు తింటారు. అది మీ నాసిక రంధ్రంలో ఎగుడు కొట్టేంత వరకు, మీకు వాంతి వచ్చేంత వరకు, మాంసం అంటే మేము ముట్టవో అని అంతే వరకు మీరు తింటారు. ఏర్పాటు చేసి ఉంచినాడు దేవుడు, నియమించి ఉంచినాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు లేవు, మరి ఫీజు లేదు పిల్లలకి, మరి ఈరోజు అన్నం లేదు, మరి ఈరోజు కొత్త వస్త్రాలు లేవు, ఏమీ లేవు అని నువ్వు అనుకోవద్దు. దేవుడు ఏమంటున్నాడంటే ఉన్నాయి. 1 రోజులు వాళ్ళని పోషించా, డబ్బులేం పెట్టలా, పనేం చేయలా, నమ్మారు, వచ్చారు కాబట్టి నేను వాళ్ళకు ఉచితముగా ఆహారము అనగా మాంసం 1 రోజుల పాటు ఈ అరణ్యంలో ఏర్పాటు చేస్తున్నా మోషే చెప్పు అనగానే మోషే చెప్పాడు. పూరేళ్ళు వచ్చి వాళ్ళని ఇక తింటున్నారమ్మా వాళ్ళు, అబ్బో మనం సరిపోంపో, ఏంది ఇంత కరువు పట్టున్నారు ఒక్కొక్కళ్ళు. కొంతమంది అమ్మ మొక్కలు కూడా వదలరు తల్లి, తినట్లే, తప్పే ఉంది, మొక్కలోనే బలం ఉండేది. హల్లెలూయా. ఇప్పుడు టాపిక్ ఏంటంటే లేని వాటిని దేవుడు ఏం చెబుతున్నాడు? 1 రోజుల ఆహారం నీకు ఉంది, మాంసం అని దేవుడు చెబుతున్నాడు. వాళ్ళేవో 1 రోజులు ఆ కేజీకి దిక్కు లేదు, ఎడా కేజీకి డబ్బులు లేదు, ఎక్కడ మీ ఇళ్లలో సమృద్ధిగా దేవుడు ఆహారమును నింపునుగాక. లేదు అని నువ్వు బాధపడొద్దు, సమృద్ధిగా ఆయన పిలుస్తున్నాడు. ఉన్నాయి, నీకు వస్త్రాలు ఉన్నాయి, కట్టడానికి డబ్బులు ఉన్నాయి, సమస్తం దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి పిలుస్తున్నాడు. హల్లెలూయా. అరణ్యము అనగా శ్రమలో, కష్టాలు, ఇబ్బందుల్లో నిన్ను వదిలిపెట్టి తినడానికి తిండి కూడా లేకుండా చేయడు దేవుడు, నీకు నియమించాడు, ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎన్ని జరిగినాయి ఇప్పుడు? ఎన్ని జరిగినాయి? 2 జరిగినాయి. 3వ చూడండి, 2వ రాజుల గ్రంథము. అలనాడు 3 రాజులు కలిసి యుద్ధానికి బయలుదేరతారమ్మా. 3 రాజులు కలిసి యుద్ధానికి బయలుదేరతారు. అరణ్యంలో సైన్యాన్ని తీసుకొని, పశువులు తీసుకొని యుద్ధానికి వస్తారు. 7 రోజులు ప్రయాణం చేస్తారు, చొక్క నీళ్లు దొరకవు. అప్పుడు అంటాడు ఆ రాజు, కటకట. విన్నారు ఎప్పుడన్నా? ఓ ఇలా ఆదివారం కాదు, పటపట. మాకు వినపడేది పటపట, కటకట అంటారా? ఆ రాజుగారు అంటారు కటకట. 3 రాజులైన మనల్ని చంపటానికి దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. వామ్మో, ఇప్పుడు మనకు నీళ్లు లేవుగా, ఈ అరణ్యంలో మనకు నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు, సైన్యానికి నీళ్లు లేవు, మనం చచ్చిపోతాం అంటున్నాడు.
అప్పుడు అంటాడు రాజు, ఇంకొక రాజు, అతని ద్వారా మన విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఎవరైనా ఇక్కడ ఉన్నారా అంటాడు. ఎవరున్నారా ఇక్కడ? ఎలీషా ఉన్నాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోచి రెండింతల ఆత్మాభిషేకం సంపాదించుకున్న వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరకు పోతాం పడని ముగ్గురు వస్తారు. పడడానికి ముగ్గురు వచ్చి అక్కడ మొక్కలొక్కలు చూసుకొని, ఏందా ఎందుకు వచ్చారంటే ఏం చెప్పమంటోలే. ఎందుకు వచ్చారంటే ఏం చెప్పమంటోలే. ఎందుకు వచ్చారు చెప్పు. అరే నువ్వు చెప్పు. యుద్ధం చేద్దామని కత్తులు తీసుకొని బాగా సానబెట్టి యమ కోపంతో వచ్చిన. కానీ 7 రోజులు ఈ అరణ్యం చుట్టూ తిరిగి 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 ఉన్న బలం పోయి బతికితే చాలనుకుంటున్నాం. నీళ్లు లేవు నాయన, మా పశువులకు లేవు, మా దండుకు లేవు, మాకు లేవు. పేరుకు ముగ్గురు రాజులు, మనకి ఏం అర్థం కావట్లేదు. మా పేరిట కనికరించి యెహోవా యొద్ద విచారణ చేయయా అని ప్రవక్త దగ్గరకు వచ్చారు. అప్పుడు ఎలీషా అంటాడు, చూడండి 2వ రాజుల గ్రంథం 3:17, యెహోవా సెలవిచ్చునదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను పశువులను త్రాగుటకు ఈ లోయ హల్లెలూయా. చూసావా? ఆ లోయ నీళ్లతో నిండుద్దంట. అది వరకు ఆ లోయలో నీళ్లు లేవు. ఇప్పుడు చెబుతున్నాడు, లేని దానికి దేవుడు చెబుతున్నాడు, ఈ లోయ నీళ్లతో నిండబోతుంది. మీరు త్రాగబోతున్నారు, మీ పశువులు తాగబోతున్నాయి, మీ దండు వారు తాగబోతున్నారు, మీరు బ్రతకబోతున్నారు, ప్రాణాలతో ఉండబోతున్నారు. అంతేకాదు యుద్ధంలో విజయం కూడా సాధించబోతున్నారు. హల్లెలూయా. చూసావా ఏం చెప్తున్నాడు? లేని వాటిని దేవుడు చాలా గోతులు తవ్వించండి నీళ్ళు వస్తాయి అంటే వీళ్ళకేం సొక్క నీళ్ళు కనపట్లా. ప్రవక్తకి ఏం కనపడుతున్నాయి? ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు త్రాగుతారు, మీరు భయపడొద్దు, మీ పశువులలో ఒక్కటి కూడా పాడుకోదు, ఒక్కటి కూడా నశించదు, ఒక్కడు కూడా లయమైపోరు. నా సన్నిధికి వచ్చారు గనక. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే చివరి సమయంలో ఆయన దగ్గరకు రావటం. అమ్మా నీళ్ళు లేకపోతే కుటుంబ పరిస్థితి ఎట్లుంటుంది? వడబడిపోద్ది, ఎండిపోద్ది. యుద్ధంలో దేవుడు సహాయం లేకపోతే, యుద్ధంలో దేవుడు ఆదుకోకపోతే, దేవుడు ఇయ్యకపోతే, కావాల్సిన అనుగ్రహించకపోతే వడబడిపోతావు, నీరసించిపోతావు. నువ్వు బాధపడవద్దు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు గనక నీ గొంతు ఎండిపోనీయడు, నిన్ను వడబడిపోనీయడు. నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ కుటుంబాన్ని దేవుడు ఆరిపోకుండా నీటి దగ్గర ఏ విధంగా అయితే ఒక మొక్క ఫలిస్తుందో అలా ఫలించేటట్లుగా దీవిస్తాడు. హల్లెలూయా. మొక్క నీళ్లు తాగితేనే పాచు. ఇప్పుడు వీళ్ళు నీళ్లు తాగితేనే యుద్ధం, లేకపోతే ఏమైతే నీరసించిపోతారు. అర్థమైందా? దేవుడి దగ్గరకు వచ్చిన వ్యక్తికి దేవుడు ఉచితంగా పోనీయడు, ఓరగా పోనీయడు. తృప్తిపరిచి, ఆదరించి, బలపరిచి అతను అడిగింది ఇచ్చి పంపించేవాడు. ఇక్కడైతే ఇంకా నీళ్లు లేవు కానీ మీరు నీళ్లు తాగుతారు. అది అరణ్యం. వర్షం పడితేనే నీళ్ళు వస్తాయి. అది అరణ్యం. వర్షం పడితే నీళ్ళు వస్తాయి, లేత రావు. గాలి రాకపోయినా, వర్షం పడకపోయినా నీళ్ళు వస్తాయి అంటున్నాడు దేవుడు. ఇది ఎలా సాధ్యం? ఎవరు రప్పించాలి? ఎవరు చేయాలి? ఎవరికి ఈ కార్యాలు సాధ్యం అవుతుంది? మన జీవితంలో కూడా ఆ కార్యాలు దేవుడు చేయటానికి చక్రం తిప్పి తీసుకొని రాగలడు. నువ్వు బాధపడద్దు. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు అలా ఉన్నావు? ఏ విషయంలో నువ్వు అలా దిగులుతో ఉన్నావు? సహాయం నీకు దేవుడు తీసుకొని వస్తాడు. బాధపడద్దు. నిన్ను ఆదుకునే సహాయం దేవుడు రప్పిస్తాడు. బాధపడద్దు. నీ గొంతు ఎండిపోనీయడో, నిన్ను ఇదిగో ఆవిరైపోనీయడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయము చేసి తీరతాడు. కార్యం జరిగిందో లేదో చూడండి. అక్కడ 20వ వచనం,
నీళ్లు ఎదోము మార్గమున రాగా హల్లెలూయా. ఏ లేని దానిని దేవుడు ఉన్నదని పలికాడో అయ్యే నీళ్లు ఉన్నాయి. లేని ఉన్నట్లుగా పలికాడు, కరెక్ట్ గా అక్కడికి వచ్చి కూర్చున్నాయి నీళ్లు. దేశాన్ని నీళ్లతో నింపాడు, దేశమే నీళ్లతో నింపబడ్డదే. ఇప్పుడు అక్కడ తాగటానికి నీళ్లున్నాయి, పశువులకు నీళ్లున్నాయి, మందకి నీళ్లున్నాయి, సైన్యానికి నీళ్లున్నాయి. ఇప్పుడు పోయిన బలం తిరిగి వస్తుంది, యుద్ధం చేయాలన్న శక్తి వస్తుంది. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే తన్ను ఆశ్రయించడానికి వచ్చిన బిడ్డలను, తన్ను విచారణ చేయడానికి వచ్చిన బిడ్డలను ఒట్టి చేతులతో సమస్యలేని వాడిగా పంపించేవాడు కాదు. ఇదిగో నీ జీవితంలో నువ్వు అలాగ ఉంటే, దప్పికి చేత అలసిపోయి ఉంటే, 7 దినాల పాటు వాళ్ళు తిరిగిన నీళ్లు లేక అల్లాడిపోయాక సమస్యలో ఉంటే దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చావు కాబట్టి నీకు ఖచ్చితంగా దేశం నీళ్లతో నింపబడినట్లుగా నీ చుట్టూ నీకు సహాయమును నేను అనుగ్రహిస్తాను అంటాడు. హల్లెలూయా. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్ కు సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.